ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమ కథ గురించి చెప్పుకొచ్చాడు చైతు. తాము ప్రేమలో ఉన్న విషయం ఇరు కుటుంబాల సభ్యులందరికీ తెలుసని పేర్కొన్నాడు. వృత్తిపరంగా ఆర్భాటాలు తప్పవని, కానీ వ్యక్తిగతంగా తనకు సమంతకు అన్నీ నచ్చవని చెప్పాడు. వచ్చే ఏడాది బంధుమిత్రుల సమక్షంలో టేస్ట్ఫుల్ గా పెళ్లి చేసుకుంటామని వివరించాడు. ఏమాయ చేసావే సినిమా చేస్తున్నప్పటి నుంచి సమంతతో పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత తమకు తెలియకుండానే బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయామని తెలిపాడు. తమది ఏ ఒక్క రోజులోనూ పుట్టిన ప్రేమ కాదని పేర్కొన్న చైతు ఇప్పటి వరకు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోలేదని పేర్కొన్నాడు. తనకు 30 ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందని, అప్పుడు సమంత తప్ప మరే అమ్మాయి తనకు గుర్తు రాలేదన్నాడు. ఈ ఏడాదిలోనే తాను సమంత వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చినట్టు చైతు చెప్పాడు. ఓ రోజు సమంత వద్దకు వెళ్లి, ఎన్ని రోజులు ఇలా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గా ఉంటాం, పెళ్లి చేసుకుందాం, నాకు నువ్వు కరెక్ట్ అని అనిపిస్తుంది అని చెప్పానని తెలిపాడు. పెళ్లి వద్దనుకుంటే మాత్రం ఇక్కడితో ఆపేద్దామని అన్నాను. అప్పుడే తన ఇష్టాన్ని సమంత వ్యక్తం చేసిందని, ఆ క్షణంలోనే తాము పెళ్లితో ఒకరికొకరు కావాలనుకున్నామని తన ప్రేమ కబుర్లు చెప్పుకొచ్చాడు నాగ చైతన్య. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.